కూటమి పాలనా వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించింది. వైఎస్ జగన్ పిలుపుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధమవుతున్నారు. రైతు సమస్యలపై ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు పార్టీ నేతలు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లాతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ నెల 13న అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతి పత్రాలు ఇస్తామన్నారు. వరి రైతులను ఆదుకోవాలనేదే తమ నినాదమన్నారు. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడానన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారన్నారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదన్నారు. ఒక మెసేజ్ పెడితే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 2 రోజులైనా స్పందించలేదన్నారు. దళారులు వచ్చేశారు, మిల్లర్లు వచ్చేశారు. దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది, 1300కి ఇవ్వండి, 1350కి ఇవ్వండి అని బేరమాడి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళా టీవీలో వార్తలు, అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది, రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతకు అమ్ముకొని బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. రైతులు అంటే ఇక్కడ నేనేదో గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు. ఇక్కడ మించి కొనడం సంగతి దేవుడే. అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్కు కొన్నటువంటి సందర్భాలే లేవు. ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం 10% కూడా కొనకపోవటం వల్ల రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు. వారి దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 13వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్లి వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని మేము అనుకున్నాం. తొలి దశగా ముందు అయ్యా మీరు కొనండి, మద్దతు ధర ఇవ్వండి, రైతుల్ని కాపాడండి. రైతులు నష్టాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి రైతులు నెట్టవద్దు అనేటువంటి ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా మేము అన్ని జిల్లాల్లోనూ వెళ్లి కలెక్టర్ని కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.